కనీస వసతులు లేక కునారిలిన గ్రామం ఇది. చిన్నపాటి సౌకర్యాలు లేక జనం అవస్థలు పడ్డ ప్రాంతం అది. అలాంటి ఊరు ఏడాదిలో పూర్తిగా మారిపోయింది. ఉత్తమ పంచాయతీగా నిలిచి జాతీయ స్థాయిలో పురస్కారం అందుకుంది. విజయనగరం జిల్లా బాడంగి మండలంలోని ముగడ గ్రామం మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రీయ గౌరవ పురస్కారాన్ని దక్కించుకుంది. జాతీయ స్థాయిలో జై కొట్టించుకుంది. అత్యుత్తమ అభివృద్ధికి గాను ఉత్తమ పంచాయతీగా గుర్తింపు సాధించింది. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో పరిశుభ్రత, మౌలిక వసతులపై స్వయంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తుల్లో మార్పు తీసుకువచ్చారు. అశోక్ గజపతిరాజు దత్తత తీసుకునే సమయానికి ఊరిలో కనీస సదుపాయాలు కూడా లేవు. అలాంటిది ఏడాది కాలంలోనే రూపురేఖలు మార్చేశారాయన. మొత్తంగా 6,64,00,000 రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ముగడ నుంచి బొబ్బిలికి రహదారి, పంచాయతీ భవనాన్ని నిర్మించారు. 997 ఇళ్లకు మరుగుదొడ్లు కట్టించారు. జల సంరక్షణలో భాగంగా చెరువు పనులు కూడా చేస్తున్నారు. మహిళలకు ఉపాధి కల్పించే యూనిట్లు ఏర్పాటు చేశారు. స్టిచ్చింగ్, క్యాండిల్స్, అగరబత్తీలు ఎలా చేయాలనేది మాకు ఎంతవరకు తెలియదు. కానీ మా విలేజ్ లో అగరబత్తీలు చేస్తున్నారు, క్యాండిల్ చేస్తున్నారు, టైలరింగ్ కూడా మంచి మంచి బ్లౌజులు, మోడల్ బ్లౌజులు కుడుతున్నారు. అలాగే మేము చదువుకునేటప్పుడు కిందనే కూర్చోమండి వాళ్ళ పిల్లలు. ఇప్పుడు మాకు స్పెషల్ గా టేబుల్స్, బుక్స్ అన్ని ఏర్పాటు చేశారు. మాకు ఎంతో సంతోషంగా ఉందండి. అంగన్వాడీ సేవలు కూడా అందరికి అందించడం చేస్తుంది. గర్భిణీలకి, బాలింతలకి, 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి పౌష్టికాహారం అందించడం. అశోక్ గజపతిరాజుకు చిన్నపిల్లలంటే మహా ఇష్టం. వారికి చిట్టి గురువులు అనే పేరు పెట్టారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు వారి పిల్లల్నే గురువులుగా మార్చి రాత్రి సమయాల్లో చదువులు నేర్పిస్తున్నారు. ఇలా ఏడాది కాలంలో 1274 మందిని అక్షరాస్యులుగా మార్చారు. మా విద్యార్థుల చేత చిట్టి గురువులు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విద్యార్థికి కూడా ఒక 2 లేదా 3 దత్తత ఇవ్వడం జరిగింది. ఏ విద్యార్థికి ఎంతమందిని ఏ విధంగా దత్తత ఇచ్చామనేది ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వాళ్ళకి మరి విద్యను అందించే విధంగా, ప్రతి ఒక్కరికి చదవడం రాయడం వచ్చే విధంగా మా విద్యార్థులు వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్నారు. ఏడాది క్రితం ముగడ గ్రామంలో 58% అక్షరాస్యత ఉండేది. ప్రస్తుతం 89% పెరిగింది. విద్యార్థుల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేశారు. పాఠశాలలో కంప్యూటర్లు, కిండల్స్ ఉచితంగా పంపిణీ చేశారు. కంప్యూటర్లు ఉపయోగించుకుంటున్నాం. మేము కంప్యూటర్లోని మేము పెయింటింగ్ వేయడం అన్ని నేర్చుకోగలుగుతున్నాము. మాకు 2 క్లాస్ రూమ్ కట్టించి అందులో కేఎన్లు పెట్టించి కేఎన్లో మేము చెప్పిన పాఠాలు మళ్ళీ సులభంగా నేర్చుకుంటున్నాము. కంప్యూటర్లో మేము పిక్చర్స్ గీయడం, కంప్యూటర్ వల్ల ఉపయోగాలు మా సార్స్ చెప్పారు. ఏడాదికి ముందు సరైన రహదారి కూడా లేని ముగడ ఇప్పుడు ఆదర్శ గ్రామంగా మారడాన్ని అధికారులు అభినందిస్తున్నారు. వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ లో కూడా చాలా మంచిగా ఉండాలని క్రిందటి సంవత్సరం జరిగిన సుజలాం సుఫలాం కార్యక్రమం నుంచే స్టార్ట్ చేసుకుంటూ అక్కడ ఒక 3 చెక్ డ్యామ్స్, ఫామ్ పాండ్స్, డీసిల్టేషన్ ఆఫ్ ద ట్యాంక్స్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మైన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా స్లూయిస్ అండ్ సర్ప్లస్ వీల్స్ కూడా చేయడం జరిగింది. వీటితో పాటుగా యూత్ని ఐడెంటిఫై చేసి ట్రైనింగ్స్, ఎస్హెచ్జిని ఐడెంటిఫై చేసి ట్రైనింగ్స్, టోటల్గా ఒక 30 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు అనేది అక్కడ జరగడం జరిగింది. గ్రామానికి ఉత్తమ పంచాయతీ పురస్కారం వచ్చిన సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. గ్రామస్తుల పట్టుదలను అశోక్ గజపతిరాజు ప్రశంసించారు. మీ గ్రామంలో ఉన్న ప్రజలు మీకు ఎలా సహకరించగలిగారో అది మీకు ఖచ్చితంగా గుర్తుండనే ఉంటుంది. మీ గ్రామం పేరు మీరందరూ నిలబెట్టవలసి ఉంటుంది. ఒకసారి గుర్తింపు రావడం చాలా తేలిక, ఆ గుర్తింపుని నిలబెట్టడం కూడా, ఆ బాధ్యత కూడా మీరందరూ స్వీకరించవలసి ఉంటుంది. గ్రామాభివృద్ధి కోసం నిధులు ఖర్చు చేసే ముందు గ్రామస్తుల్లో మార్పు తేవాలన్నది అశోక్ గజపతిరాజు సిద్ధాంతం. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నది ఆయన నమ్మకం. ముగడ గ్రామంలో ఇదే విషయాన్ని ఆయన నిరూపించారు.